గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు మీరు చూసేది మన భారత జవాన్లు బీఎస్ఎఫ్ వాళ్ళు ఏ విధంగా డ్రిల్ చేస్తారనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ మీరు డాగ్ డ్రిల్ ఏ విధంగా చేస్తారో చూశారు కదా, అఠారీ బార్డర్ జమ్మూ దగ్గరలో. సో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు క్లిక్ చేసినట్టయితే ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే, చెప్పాను కదండి, ఈ బార్డర్ పేరు సుచిత్గఢ్ బార్డరు. దీన్ని అటారీ బార్డర్ కూడా అంటారు. సో జమ్మూ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ఖచ్చితంగా అయితే. సో చూడండి, అక్కడ 2 లేడీస్ కానిస్టేబుల్ వస్తారు. వాళ్ళ యొక్క నిర్దేశమైన ప్లేసుల్లో వాడు లేఅవుట్ అయి ఉంటారు. సో మీకు తెలుసు కదా, బీఎస్ఎఫ్లో లేడీస్ బెటాలియన్ కూడా వచ్చేసింది. సో అందుకే ఈ యొక్క డ్రిల్లో లేడీస్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎవరు వస్తారని చూద్దాం. నెక్స్ట్ వచ్చేది మన చూడండి ఎన్ఎస్జీ కమాండో వస్తున్నారు. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా వాళ్ళు కథంతాలు చేసుకుంటూ వస్తున్నారండి. ఇదంతా ప్రాక్టీస్ ఉంటుంది, చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళు వాళ్ళ నిర్దిష్టమైన స్థానాల్లో వెళ్ళి లేఅవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ఇవి డ్రిల్లో ఒక భాగం అండి ఇది. సో డ్రిల్ ఇంకా ముందుంది. సో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది వండర్ఫుల్ డ్రిల్ అండి ఇది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు 2 మేల్ కానిస్టేబుల్స్. సో వాళ్ళు చూడండి కాలు ఎంత గట్టిగా కొడుతున్నారంటే దీనికి ఆ రోడ్ అది మన తార్ రోడ్డు కదా. సో అది మీకు తెలుసు ఎంత గట్టిగా ఉంటుందో. పెరడి గ్రౌండ్ కూడా తార్ రోడ్డుతోనే ఉంటుంది డ్రిల్. సో అది లక్కర్ షూస్ వేస్తారండి. మీకు లక్కర్ షూలు అంటే ఓన్లీ ఆర్మీ వాళ్ళంటే ఏ ఫోర్స్ వాళ్ళకే తెలుస్తాయి. చూడండి వాళ్ళిద్దరు ఎంత గంభీరమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో. సో మీరు వీడియో చూడొచ్చు. అది లైవ్లో చూసినట్టయితే చాలా బాగుంటుంది. ఓకే, మనకి ఎంత ఎంజాయ్గా ఉంటుందంటే డ్రిల్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఒక అఫ్సర్ కమాండో వచ్చి తన నిర్దిష్టమైన స్థానంలో తను నిల్చుంటాడు. సో చూడొచ్చు మీరు, చాలా బాగుంటుంది ఇది ఈ డ్రిల్. చూడండి, నెక్స్ట్ వచ్చేది స్పీడ్ డ్రిల్ వస్తాడండి. ఆయన చాలా ఫాస్ట్గా డ్రిల్ చేసుకొని వస్తాడు. సో ఈయన యొక్క ఈ స్థానం అనేది ఇక్కడే, మేము ఎక్కడైతే కూర్చున్నామో పక్కనే. సో వెరీ నైస్. సో నెక్స్ట్ వచ్చేది చూడండి, మీకు ఈ డ్రిల్ కోసం మీకు అందరికీ వెయిట్ చేయించాను. చూడండి, ఈ 2 కమాండోస్ ఎలాగ వస్తున్నారు. సో వండర్ఫుల్ డ్రిల్ అండి ఇది. మీరు చూడొచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ డ్రిల్లో అయితే, చాలా బాగుంటుంది. సో అక్కడ చూడండి, వాళ్ళు కథంతాలు చేసుకుంటూ వచ్చి అని చెప్పేసి గన్నులతో పాటు ఎలా తిప్పుతూ, అవి ఎస్ఎల్ఆర్ గన్స్ అంటారు దానితో సెల్యూట్ కూడా చేస్తారు. చూడండి, కాకొట్టారు, ఫైర్ చేశారు పైకి చేవి, సెల్యూట్ చేస్తున్నారు. సో వండర్ఫుల్ డ్రిల్ అనేది మీరు చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా. సో చూశారు కదా, ఎలాగే పైకి ఎగరేసి పట్టుకున్నారో, ఎలా తిప్పుతున్నారో చూడండి. మనం కర్రను తిప్పడానికే 10 సార్లు ఆలోచిస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే అది చూస్తూ ఉండండి మీరు. సో నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారేమో. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఛానల్ని. చూశారు కదా, ఒకే మనకి 2 హత్యాలను తిప్పడం అంటే అంత ఆసమాస విషయం ఏం కాదు. అది 5 kgs ఉంటుంది. చూడొచ్చు మీరు, వండర్ఫుల్. దట్ ఈస్ సెల్యూట్. చూడండి, సెల్యూట్ చేయడం జరిగింది. చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో చూడొచ్చు, వెరీ నైస్. చూడండి మీ వీడియోలో ఎలా ఎగరేసుకొని పట్టుకుంటున్నారో గన్నల్ని. ఇదంతా ప్రాక్టీస్ అండి, చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. ఎక్కడ అంతా కౌంటింగ్లో ఉంటుంది ఈ డ్రిల్ అంతా కూడాను. వండర్ఫుల్ అండి. సో డ్రిల్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా జమ్మూ వచ్చినట్టయితే కంపల్సరీగా ఈ యొక్క బోర్డర్ని విజిట్ చేయండి. ఓకే, ఇది చాలా దూరమేం కాదు. అక్కడ నుంచి చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా విజిట్ చేయండి. ఇక్కడ డాగ్ డ్రిల్ అవుతుంది. ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.